మీద ఉంటుంది. అయితే జూబ్లీ హిల్స్ వదిలేసుకున్నారా? నా బాడీ లాంగ్వేజ్ లో తెలిసిపోయింది అది. మీరు ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ఉంది, లింక్ పంపిస్తాను చూడండి. ఈ హాడ్ ఆల్మోస్ట్ గివెన్ అప్. పోతే పోయింది. ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆయన అంటున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మోస్ట్లీ లోకల్ ఇష్యూస్ మీద ఉంటారు. గెలిచిన ఏ సర్పంచ్ గెలిచినా కానీ ఆయన రూలింగ్ పార్టీ వైపు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి ఫండ్స్ కావాల్సి వస్తుంది, ఆయనకి డబ్బులు ఉండాలి విలేజ్లు నడిపించడానికి. డెఫినెట్గా ఆ రూలింగ్ పార్టీ వైపే వెళ్తాడు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ పక్కన పెడదాం, మన జెడ్పీటీసీలు ఎంపీటీసీ అంత పక్కన పెడచ్చు. జిహెచ్ఎంసీ ఒక ప్రెస్టీజ్ ఇష్యూ బీజేపీకి. ఇక్కడ నుంచి కోర్స్ కరెక్షన్ చేయాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎందుకంటే మీరు ఇటువైపు చూస్తున్నారు, హైదరాబాద్ వైపు, సికింద్రాబాద్ వైపు కూడా ఉంది, కంటోన్మెంట్ ఉంది మీకు పోల్స్. కంటోన్మెంట్లో ఉన్న వార్డులు గెలవాలి కదా, అక్కడ కూడా ఏం జరుగుతుంది? అక్కడ కూడా బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తేనే డెఫినెట్గా కంటోన్మెంట్లో పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే కంటోన్మెంట్లో చాలామంది కాస్మోపాలిటన్ పాపులేషన్ ఉన్నారు. ఎక్స్ ఆర్మీ రిటైర్ అయిన వాళ్ళు ఆర్మీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, రైల్వే ఎంప్లాయ్, వీళ్ళందరూ ఓటేస్తారు కదా. సో డెఫినెట్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ జిహెచ్ఎంసీ మీద నిఘా పెట్టాల్సింది బీజేపీ. వాళ్ళు క్యాండిడేట్ సెలక్షన్ అనౌన్స్ చేస్తే బాగుంటుందని నా సజెషన్ అనమాట. సో అతి కీలకంగా మారినటువంటి బీహార్ దగ్గరికి వెళ్తే, బీహార్లో మహాగఠబంధన్ 49 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు ముందంజలో కనిపిస్తుంది, లీడింగ్లో ఉంది. ఎన్డీఏ 191 స్థానాల్లో కనిపిస్తుంది. అది కొంచెం ఫ్లక్చువేట్ అటు ఇటు అవుతోంది. జన్ సురాజ్ పార్టీకి అయితే ఇప్పుడు స్టార్టింగ్లో 2 స్థానాలు అని చెప్పినప్పటికి కూడా. సో అక్కడ స్ట్రాటజీస్ కావచ్చు, అక్కడ మూడ్ అనేది ఓటర్లు ఎందుకని మహాగఠబంధన్ కాదు అనుకున్నారు అసలు? ఇది ఒక మేజర్ రీజన్ ఏంటంటే అండి, ఒకటి లాస్ట్ టైం 28 స్థానాల్లో జేడీయూ ఓడిపోయారు బికాస్ ఆఫ్ చిరాగ్ పాస్వాన్ పార్టీ. ఇప్పుడు చూడండి, ఈసారి చిరాగ్ పాస్వాన్ పార్టీ యాజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం 22 సీట్లలో లీడ్ చేస్తున్నారు. 22 సీట్లలో వాళ్ళకి ఇచ్చింది అనుకుంటే 25 అంతా ఇచ్చారు, అంతే 25-26 సీట్లు ఇచ్చారు. దే ఆల్రెడీ లీడింగ్ ఇన్ 22. సూపర్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ స్ట్రైక్ రేషియో చాలా మంచిది. వాళ్ళు బీజేపీ జేడీయూ కన్నా మంచి స్ట్రైక్ రేషియో వాళ్ళు. సో అఫ్కోర్స్ ఈసారి మనం ఏం చూస్తున్నామంటే జేడీయూస్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ బీజేపీ. బీజేపీ 78 ఉంటే జేడీయూస్ 83. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ డేటా, లేటెస్ట్ డేటా గురించి మాట్లాడుతున్నాం మీకు. సో డెఫినెట్గా పర్ఫార్మెన్స్ చూస్తే ఏం చేశారంటే, కాంగ్రెస్ చూడండి 5 స్థానాలకి పరిమితం అయ్యారు ఇప్పుడు. అంటే వాళ్ళు మొత్తం పార్టీని డ్రాగ్ చేసేసారు. వాళ్ళు నాకు 70, రాహుల్ గాంధీ ఏమో నాకు 75 సీట్లు కావాలి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన పార్టీ 5 సీట్లు కూడా గెలవలేకపోతున్నారు. అదే టైంలో ఆర్జేడీ లాస్ట్ టైం 74 సీట్లు గెలిచారు. ఈసారి ఎక్కడ పోయింది వాళ్ళ సీట్లంతా? పోయింది కదా మొత్తం. దే హావ్ ఆల్సో లాస్ట్ మిజరబుల్లీ. అంటే ఏదో మొత్తం క్యాస్ట్ ఈక్వేషన్ అని చెప్పిన పాడిన పాట పనిచేయలేదు బీహార్లో ఈసారి. బహుశా అక్కడ ఉన్న ఎలక్టరేట్. ఇంకోటి ఏంటంటే కవిత గారు చాలా ఇంపార్టెంట్, మీరు సీమాంచల్ ఏరియా చూడండి. సీమాంచల్ ఏరియాలో నేను చూస్తున్న అంచనా ప్రకారం లేటెస్ట్ ఫిగర్స్ ఐ హ్యావ్ ఈజ్ 18-4. 18 స్థానాల్లో ఎన్డీఏ లీడ్ చేస్తున్నారు, 4 స్థానాల్లోనే మహాగఠబంధన్ లీడ్ చేస్తుంది. దిస్ ఇస్ అ మైనారిటీ డామినేటెడ్ ఏరియా సీమాంచల్. అక్కడ ఏం జరిగిందంటే హిందూ కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. ఛత్మాదాకి జై అని చెప్పి మహిళలు బయటికి వెళ్తున్నారు ఇంటి బయటికి ఓటింగ్ వేయడానికి. ఎందుకంటే ఎక్కడైనా మీకు 10% కన్నా ఎక్కువ ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ జరిగితే బీహార్లో, మీరు లాస్ట్ 5 ఎలక్షన్లు అనాలిసిస్ చేయండి, మీరు 10% కన్నా ఎక్కువ సీట్లు ముస్లిం ఓట్స్ ఎక్కువ అయితే హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అయిపోతుంది. అన్ని క్యాస్ట్ కలిసి ఒకటేసారి ఓటేస్తున్నారు. ఎక్కడెక్కడ హిందూ ఓట్లు ముస్లిం ఓటు 30 కన్నా ఎక్కువ అవుతుందో అక్కడ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ కన్సాలిడేషన్ జరుగుతుంది. డీకన్సాలిడేషన్ 10% ఉంటుంది. సో 10% ఉన్నప్పుడు తక్కువ ఓట్లు పడుతుంది బీజేపీకి, 30% ముస్లిం ఓట్లు పోతే అప్పుడు బీజేపీ అంటే ఎన్డీఏకి కూటమికి ఎక్కువ ఓట్లు పడుతుంది. ఇదే ఈసారి కూడా జరిగింది. సో ఇది ఒక వార్నింగ్ రాహుల్ గాంధీకి. ఎందుకంటే హిందువుల మీద ఎప్పుడు అది ఇదని చెప్తుంటారు రాహుల్ గాంధీకి ఒక మంచి సీరియస్ వార్నింగ్ ఇది. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అది చాలా డ్యామేజ్ చేసిందండి బీహార్లో. ఆ వీడియో బీజేపీ వాళ్ళు వ్యతిరేకంగా వాడుకున్నారు. ఎందుకంటే ఆయన చెప్పింది హిందీలో అయినా కదా, ఇక్కడ ఉర్దూలో చెప్పారు. సో అది బీహార్ వాళ్ళు కూడా అర్థమవుతుంది. ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అయితే ముసల్మానే అని చెప్పారు. అది బీజేపీ వాళ్ళు అక్కడ చాలా బాగా వాడుకున్నారు బీహార్లో. సో బహుశా రేవంత్ రెడ్డి గారికి ఈ బై ఎలక్షన్ గెలిచారు కరెక్టే, కానీ ఈ పర్టికులర్ మ్యాటర్ మీద రాహుల్ గాంధీ ఏమైనా యాక్షన్ తీసుకుంటాడని చూడాల్సింది. బట్ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తోంది కదా, ఆయన ఎక్కడున్నారంటారు? మస్కట్లో ఉన్నారంట లేటెస్ట్. ఆయన దట్ ఈస్ వాట్ నేను ట్విట్టర్లో వేయంగానే చాలా మంది నాకు రిప్లై చేశారు, వేర్ ఈజ్ రాహుల్ గాంధీ అంటే హీ ఈస్ గాన్ టు మస్కెట్ అని చెప్పారు. ఇప్పుడు మస్కెట్కి ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు. ఎనీవే ఆయన ప్రతి ఎలక్షన్ తర్వాత ఆయన ఒక టూర్ కొడతారులే, అంటే ఎట్లయినా ఉంటుంది. కానీ అది కాదు, మీరు యూ కెనాట్ బి అ పార్ట్ టైం పొలిటీషియన్. మీరు పొలిటిక్స్ ఉంటే ఫుల్ టైం ఉండాలి, లేకుండా ఉండకూడదు అసలు. రాహుల్ గాంధీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ హిస్ ఫాదర్ రాజీవ్ గాంధీ రిలక్టెంట్ పొలిటీషియన్ ఉండే. ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్ ఉన్నప్పటి నుంచి ఆ పోస్ట్ నుంచి ఇందిరాగాంధీ గారు గుంజుకొని తీసుకొచ్చి పొలిటిక్స్లో పెట్టారు. ఆయన అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే.
ఆ బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది మనకి. ఈ వాజ్ టూ గుడ్ టు బి ఎ పొలిటీషియన్ రాజీవ్ గాంధీ. ఈయనట్లుగా ఈజ్ అ రిలక్టెంట్ పొలిటీషియన్, ఓకే, పార్ట్ టైం పొలిటీషియన్. అప్పుడప్పుడు వస్తారు, ఒక ప్రెజెంటేషన్ చేస్తారు, గాయమైపోతారు. మళ్ళీ బలవంతంగా ఎవరైనా కూర్చోబెట్టి చేయిస్తున్నారా? మీరు ఆలోచించండి కవిత గారు. అదే ఇప్పుడు చూడండి, ఇది ప్రాబ్లం, సీట్ల ప్రాబ్లం వచ్చింది అలయన్స్ది. అమిత్ షా గారు వెళ్ళి పట్నాలో కూర్చొని చిరాగ్ పాస్వాన్తో మాట్లాడి, మాంఝీ గారితో మాట్లాడి, ఈవెన్ జేడీయూతో మాట్లాడి సీట్ల ఫైనలైజేషన్ చేశారు. 3 రోజులు ఉన్నారు పట్నాలో అమిత్ షా గారు. ఈయన ఎక్కడికి వెళ్ళారు? రాహుల్ గాంధీ అసలు వెళ్ళలేదు పట్నాకి. ఆయన ఆ టైంలో కొలంబియాలో ఉన్నారు. ఆలోచించేసి మీ పార్టీ మీకు కావాల్సినప్పుడు, మీకు ఇంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు వెళ్ళి కొలంబియాలో కూర్చున్నారు. అదే టైంలో అశోక్ గెహ్లోట్ గారిని పంపించారు. అశోక్ గెహ్లోట్ గారికి ఏం రోల్ ఉందండి బీహార్లో? ఆయన అసలు ఏం కన్విన్స్ చేయలేకపోయారు ఆర్జేడీని. దాని తర్వాత మేనిఫెస్టో రిలీజ్ టైంలో, మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ పిక్చరే లేదు. రాహుల్ గాంధీని పక్కన పెట్టారు వాళ్ళు. లిటరల్లీ రిలీజ్ చేసినప్పుడు అశోక్ గెహ్లోట్, వీళ్ళు చిన్న చిన్న లీడర్లు చాలామంది ఉన్నారు అక్కడ స్టేజ్ మీద. మొత్తం డామినేషన్ ఆర్జేడీది ఉండే. కానీ ఫస్ట్ టైం 1985లో వాళ్ళు ఒక 95 కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. దాని తర్వాత ఆర్జేడీ ఫస్ట్ టైం మొత్తం ఎక్లిప్స్ అయిపోయింది బీహార్లో. లాలూ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ గాన్. బహుశా మంచిది బీహార్కి అది. ఎందుకంటే ఎప్పుడు మనం బీహార్ క్యాస్ట్ పాలిటిక్స్ అని మాట్లాడతాం, యూపీ లాగానే. అక్కడ కుర్మీలు, బ్యాక్వర్డ్ క్లాస్లు, ఫార్వర్డ్ క్యాస్ట్, భూమిహార్లు, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ అన్ యాక్షన్, స్పెసిఫిక్ యాక్షన్. అంటే బీహారీ వాళ్ళు క్యాస్ట్ నుంచి బయటకు వచ్చి ఓటేశారు ఫస్ట్ టైం. బహుశా మీరు చెప్పొచ్చు మహిళలు ఓటేశారని. 8%, 8 లక్షల ఎక్కువ మంది మహిళలు ఈసారి ఓటేశారు, 8 lakhs. కరెక్ట్. అది డెఫినెట్గా దాని ఇంప్రెషన్ జరిగింది. ఎందుకంటే అది స్కీమ్ పెట్టారు. అది మన మధ్యప్రదేశ్లో పనిచేసింది, రాజస్థాన్లో పనిచేసింది. కానీ తేజస్వి యాదవ్ 30,000 ప్రామిస్ చేశారు కదండి. ఈయన 10,000 ప్రామిస్ చేసి 10,000 బ్యాంకులు వేసాడు. వాళ్ళు అట్రాక్టివ్గా అనిపించలేదా? అది కాదు, ద బిలీఫ్. మీరు మీరు చెప్పింది చేస్తారని చెప్పి ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అంటే అందరు నవ్వారు. ఎందుకంటే ఇది కాదు, అది ఇట్స్ ఇంపాసిబుల్ టు డూ. మీరు ఇచ్చే ప్రామిస్ కూడా కొంచెం బిలీవబుల్ ప్రామిస్ ఉండాలి. ఏదో నేను మిమ్మల్ని మూన్కి తీసుకెళ్తాను, మార్స్కి తీసుకెళ్తాను అంటే కాదు అది. మీరు యూ షుడ్ టాక్ ఫ్రమ్ ద బీహారీ పర్స్పెక్టివ్. కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఆఫ్ కోర్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మెజారిటీ, 1/3, 2/3 మెజారిటీ వచ్చేస్తుంది బీజేపీకి ఇప్పుడు, అంటే ఎన్డీఏ సఖ్యంకి. అక్కడ 2/3 మెజారిటీ వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా బీహార్ డెవలప్మెంట్ నెక్స్ట్ 5 years బీహార్ని మార్చాలి. బీహార్ నుంచి 1,25,00,000 మంది నుంచి 1,50,00,000 మంది బయట స్టేట్స్లో పనిచేస్తున్నారు. బీహార్లో టోటల్ ఎలక్ట్రల్ ఓటర్స్ ఈజ్ 7.4 crores. అంటే మీరు 6 కోట్ల మంది అక్కడ ఓటేయడానికి ఉన్నారు. మిగతా అందరూ బయట పనిచేస్తున్నారు. ఎందుకు? కన్స్ట్రక్షన్ సెక్టర్లో హైదరాబాద్లో 17 లక్షల మంది బీహారీలు ఉన్నారు యాజ్ పర్ ద లాస్ట్ కౌంట్. వాళ్ళకి బీహార్లో అక్కడ ఎందుకు అపార్ట్మెంట్లు కావట్లేదు, అక్కడ ఎందుకు కమర్షియల్ కాంప్లెక్స్ రావట్లేదు? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ స్టేబుల్ లేదు. జంగల్ రాజ్ అని మనం చెప్పుకుంటుంటాం. దిస్ ఇస్ జంగల్ రాజ్. ఈ జంగల్ రాజ్ని బంద్ చేసి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్ ఎట్లా స్టెబిలైజ్ చేశారు, అది చేస్తే డెఫినెట్గా డెవలప్మెంట్ రాబోతుంది అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అది జరగాలంటే బీహార్ వాళ్ళు అందరూ రిటర్న్ రావాలనుకోండి. మీరు బీహార్లో ఐటీ పార్కులు పెడతారు, రేపు మైక్రోసాఫ్ట్ వచ్చి క్యాంపస్ పెడతారు, గూగుల్ క్యాంపస్ పెడతారు, అది జరగదు. కానీ ఒక ఫ్యామిలీకి అక్కడ వెళ్ళి బీహార్లో పనిచేయాలంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉండాలి. మా అబ్బాయో అమ్మాయో 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయి బయటికి వెళ్తే రాత్రి 9 గంటగానే ఇంటికి రావచ్చు సేఫ్. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫ్యామిలీకి, ఒక సెక్యూరిటీ ఉండాలి. అది లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పింది దీనికన్నా ముందు కూడా మీకు నాయిడా కానీ మీరు అటువైపు వెళ్ళిన ఈవెన్ గుర్గాన్ టువర్డ్స్ హర్యానా ఆల్సో లా అండ్ ఆర్డర్ చాలా హారబుల్ ఉండే. కానీ ఇప్పుడు చూడండి అక్కడ లేని ఐటీ కంపెనీ హైదరాబాద్లో కూడా లేరు కొన్ని కంపెనీస్. అంటే దేర్ స్టెబిలిటీ ఉండాలి. దేర్ షుడ్ బీ అ కంప్లీట్ పొలిటికల్ స్టెబిలిటీ. దాని తర్వాత బీహార్లో ఉన్న బ్యాక్వర్డ్నెస్, ఎందుకు మనం అప్పుడు బీమారు స్టేట్స్ అంటాం మనం. అది దట్ ఇస్ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వీళ్ళందరినీ కలుపుకొని బీమారు స్టేట్స్ అంటాం. ఇప్పుడు యూపీ జీడిపి చూడండి, దే ఆర్ టాకింగ్ అబౌట్ 1 trillion జీడిపి నౌ. చాలా ముందుకు వెళ్ళిపోయారు సడన్గా యోగి ఆదిత్యనాథ్ లాస్ట్ 5 yearsలో. దిస్ ఇస్ వాట్ బీహార్ నీడ్స్ టు డూ. బీహార్ కూడా ఇట్లాంటి డెవలప్మెంట్ చేయాల్సిందే. మధ్యప్రదేశ్ కొంచెం బయటకు వచ్చారు ఆ బీమారు నుంచి. బీహార్ డెవలప్మెంట్ జరగాలంటే మోదీ గారు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ ఎట్లా ఇస్తున్నారో అదే ఫండ్స్ బీహార్